అందరికీ హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఇన్‌స్టెంట్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ చూపిస్తాను. ఎలాంటి పప్పులు నానబెట్టే పని లేదండి. అప్పటికప్పుడు ఇన్‌స్టెంట్‌గా వేసుకోవచ్చు. 10 మినిట్స్‌లో పిండి కలిపేసుకొని. దోస పిండి కానీ, ఇడ్లీ పిండి కానీ లేనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది. ఈ రెసిపీ కోసం ముందుగా మిక్సింగ్ బౌల్‌లోకి 1 కప్పు వరకు అటుకులు వేసుకోవాలి. ఇక్కడ పల్చటి అటుకులైనా తీసుకోవచ్చు, మందంగా ఉన్నవైనా తీసుకోవచ్చు. వీటిని ఒకసారి నీట్‌గా వాష్ చేసుకోవాలి. అటుకులలో ఎక్కువ డస్ట్ ఉంటుందండి. ఖచ్చితంగా ఇలా నీట్‌గా వాష్ చేసుకోవాలి. ఇలా నీట్‌గా కడిగేసుకున్నాక ఇవి మునగడానికి జస్ట్ నీళ్ళు కొద్దిగా అలా వేసేసుకొని ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోండి క్యాప్ పెట్టుకొని. 5 మినిట్స్ తర్వాత చూడండి అటుకులు చక్కగా నాని ఉంటాయి. ఇలా నానిపోయిన అటుకుల్ని మిక్సీ జార్‌లోకి వేసేసుకోవాలి. ఇలా అటుకులు వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు వరకు సూజీ రవ్వ, దీన్ని బొంబాయి రవ్వ అని కూడా అంటారు. ఆ రవ్వ వేసేసుకొని ఒక పావు కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ కల్లుప్పు వేస్తున్నానండి. మీరు సాల్ట్ వేసే పని అయితే పిండిలో అయినా వేసుకోవచ్చు. నేను కల్లుప్పు కాబట్టి డైరెక్ట్గా మిక్సీలో వేసుకున్నాను. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఎక్కడ పరక లేకుండా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోండి. తర్వాత స్పైసీ కోసం ఒక 2 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఇంకా మన దగ్గర ఉంటే ఏవైనా వేసుకోవచ్చండి కాయగూరలు. నేను ఇక్కడ క్యాప్సికము, క్యారెట్, కొత్తిమీర వేశాను. ఇవన్నిటిని సన్నగా తరిగి వేసుకోవాలి. తర్వాత ఒక పిన్స్ వరకు వంట సోడా వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకోవాలి. మీరు ఇంకా టమోటా ఉంటే టమోటా కూడా వేసేసుకోవచ్చు. ఇలా బాగా కలిపేసుకున్నాక మనకి పిండి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ మీద ఏదైనా ఇలాంటి వెడల్పాటి ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక మనం కలిపి పెట్టుకున్న పిండిని అలా వేసేసుకొని జస్ట్ లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం దోశలాగా ఎక్కువ స్ప్రెడ్ చేసుకోకూడదు, పల్చగా ఇలా మందంగా అలాగే జస్ట్ కొద్దిగా స్ప్రెడ్ చేసుకొని ఇలా క్యాప్ పెట్టుకొని వదిలేయండి. చూసారు కదా ఎలా పొంగిందో. మనం వంట సోడా వేయకపోతే ఇలా పొంగదండి. అది పూర్తిగా ఆప్షనల్. మీరు వంట సోడా వేసుకోకుండా అయినా వేసుకోవచ్చు. దోశలాగా వస్తుంది. వంట సోడా వేసుకుంటే ఇలా పొంగుతూ వస్తుంది అన్నమాట. ఇలా ఒకవైపు ఎర్రగా కాగాక టర్న్ చేసుకొని 2 వైపులా బాగా కలర్ వచ్చే వరకు కాల్చుకొని తీసుకోవాలి. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది, పైన క్రిస్పీగా. తప్పకుండా ట్రై చేయండి. టమాటో చట్నీలోకి సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.